భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం వడ్డే రంగాపురం గ్రామంలో బొడ్రాయి ప్రతిష్ఠించాలని గ్రామ పెద్దలు తీర్మానించారు. ఇందుకు గాను ఆ గ్రామంలోని 120 కుటుంబాల వారు ఒక్కో కుటుంబానికి 3000 రూపాయలు చెల్లించాలని నిర్ణయం తీసుకున్నారు. అదే గ్రామంలోని ఓ 20 అన్యమత కుటుంబాలు చందా ఇవ్వలేమని, తమ విశ్వాసాలకు అది విరుద్ధమని తేల్చి చెప్పేశారు. గ్రామంలో మొత్తం అందరూ ఒకే సామాజిక వడ్డెర కులానికి చెందిన కుటుంబాలు కావడం, అందరూ అయినవారే అవ్వడంతో చిలికి చిలికి గాలివానగా మారి విషయం మరింత జటిలమైంది. బొడ్రాయి నిర్మాణానికి సహకరించకపోవడంతో ఆగ్రహించిన గ్రామ కుల పెద్దలు వారితో మాట్లాడడం మానివేశారు. బంధువులు పెళ్లిళ్ల ఫంక్షన్లకు పిలవడం మానేశారు. ఇలా మొదలైన గొడవ చివరికి ఈ 20 కుటుంబాలకు దుకాణాల్లో సరుకులు అమ్మినా 5000 రూపాయలు జరిమానా వేస్తామని దుకాణదారులను గ్రామ పెద్దలు హెచ్చరించారు. నిత్యావసరాలు కావాలంటే పక్క ఊర్లకు వెళ్లి తీసుకురావాల్సి వస్తుందని వాపోయారు బాధితులు. అయిన వారి మధ్యలో పరాయి వాళ్లలా బతుకుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అందరూ ఒకే కులంలో ఉన్నాం, ఒకే ఊరిలో ఉన్నాం, చిన్నప్పటి నుంచి ఒకే చోట పెరిగిన వారిపై కేసులు ఎలా పెడతామని చాలా రోజులుగా ఓపిక పట్టి ఉన్నామని, చివరికి గ్రామ పెద్దల మనసులు మారకపోవడంతో పోలీసులను ఆశ్రయించడానికి బాధితులు సిద్ధపడుతున్నారు. మేము మా ఊళ్ళో మేమంతా వడ్రాలం 120 ఇళ్ళు ఉంటాయండి. మావి ఒక 20 ఇళ్ళ వరకు మేము దేవుడిని నమ్ముకున్నాం, క్రిస్టియన్స్గా మేము ఉంటున్నాం. అయితే మరి వాళ్ళు బొడ్రాయని వేసుకుంటున్నాం అన్నారు. మా ఇంటికి వచ్చి 3000 కాడికి డబ్బులు ఇవ్వమన్నారు. మమ్మల్ని కూడా పిలిచి అడిగారండి. పిలిచి అడిగితే మేము దేవుడిని నమ్ముకున్నాం కదా, దేవుడిని నమ్ముకున్నాం, మేము వేయకూడదు అండి, మీరు ఏదంటే చేసుకోండి, మీకు ఏదైనా కావాల్సి వస్తే ఊళ్ళో ఏదన్నా ఎవరికన్నా బాగోలేకపోయినా ఇక ఇబ్బంది కొంటా వాళ్ళకి ఏమైనా వేసుకోమంటే వేసుకుంటాం, అది ఆ సాయమే చేయగలుగుతుందని మేమైతే దీనికి వేయలేము అని చెప్పినామండి. లేదు ఇవ్వాల్సిందే కుదరదు లేదా ఊళ్ళో నుంచి చేద్దాం అన్నారు. చేద్దామని పుట్టుకాడు కూడా వెళ్ళినా ఇట్లా ఇక 10 రోజుల నుంచి ఇబ్బంది పెడుతున్నారు. చిన్నపిల్లగాళ్ళు వెళ్ళినా ఇవ్వనట్లేదు, పెద్దవాళ్ళు వెళ్ళినా ఉంటుంది. కొట్టుకాడికి వెళ్తే కొట్టుకాడ 5000 రూపాయలు తప్పంట. బంధువులు మా ఇంట్లోకి వస్తే వాళ్ళకి 5000 రూపాయలు తప్పంట. అట్లా చేశారండి. అట్లా మమ్మల్ని ఇబ్బంది చేశారు. ఇబ్బంది చేసి మేము బయట నుంచి సరుకులు తెచ్చుకొని పూజలు చేసుకుంటాం, నాలుగు చేసుకుంటాం, బయట నుంచి సరుకులు తెచ్చుకొని ఇబ్బంది పడుతున్నామండి. దీనికోసం మాకు మేము ఇప్పుడు స్టేషన్ దగ్గర కంప్లైంట్ ఇద్దామని వచ్చామండి. ఇది మరి మీ దీనికోసం న్యాయం చేయండి. మాకు అందరూ అనుకున్నారు, కాబట్టి మా దగ్గర కూడా వచ్చేసరికి మేము తెచ్చిగలమండి. మేమైతే దానికైతే తెచ్చుకోలేము. వేరే కుల ప్రకారంగా ఏమన్నా ఉంటే వాటికైతే ఇస్తాం, కానీ ఎందుకంటే మేము బాగలేనప్పుడు మేము చర్చికి కొంచెం స్వస్థపడ్డాం. ఎవరి దగ్గర వాళ్ళు గొప్ప, కాబట్టి మేము ఏంటంటే ఇది దేవుడి దగ్గరికి వెళ్ళేసరికి మాకు కొంచెం స్వస్థత కలిగింది, మేము మంచిగా ఉన్నాం అనుకొని ఇంకా మేము వేరే వాళ్ళకి ఎలా అంటే దేవుని పరంగా అయితే మేము ఇవ్వదలుచుకోలేదండి. కుల ప్రకారంగా ఏం కావాలంటే ఇస్తా ఉన్నాం. అయితే వాళ్ళు ఏమన్నారంటే ఈ ప్రకారంగా అయితే కులం నుంచి వేరే పడతారు అంటే సరే మీ ఇష్టం అని మేము చెప్పేసినాం. కులం నుంచి వెళ్ళేసారండి. కులం నుంచి వెళ్ళేసినా కాకుండా మాకు కొట్లలో కూడా పిల్లలు వెళ్ళినా పెద్దలు వెళ్ళినా కానీ వాళ్ళకి ఇస్తే కొట్ల వాళ్ళకి 5000 తప్పేస్తామన్నారు. అలాగే ఏదైతే ఉందో ఊళ్ళో చుట్టాలు ఉంటారు కదండి, చుట్టాలు మా ఇంటికి వచ్చినా కానీ వాళ్ళు కూడా 5000 తప్పేస్తారని ఇలా చెప్పడం జరిగింది. అలాగే ఏదో ఒక రోజున సందర్భం వచ్చినప్పుడు చుట్టాలు మాట్లాడుకోవాలి కదా. ఇలా సిచ్యువేషన్ అనేది మాకు 10 రోజుల నుంచి వేరైంది. 10 రోజుల నుంచి మేము త్వరగా కొనుక్కోవాలన్నా బయటకు రావాల్సి వస్తుంది, ఏదన్నా మాట్లాడుకోవాలన్నా బయటకు రావాల్సి వస్తుందండి. ఇది మా ఊళ్ళో జరిగే సిచ్యువేషన్ అండి.